నమస్తే నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శాస్త్రీయ నృత్య కళారూపాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిల్లో కూచిపూడి ఒకటి. లయబద్ధంగా కదిలే దేహ భంగిమలు, ముఖంలో చూపించే భావాలు చూపరులకు కనువిందు చేస్తాయి. ఇటీవల ఈ నృత్యానికి ఆదరణ కూడా పెరిగిందని చెప్పొచ్చు. కూచిపూడిలో విశేష నైపుణ్యం సాధించిన చిన్మయి గారు ఈ కళకు మరింత వన్నె తెస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె అమెరికాలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నారు. ప్రస్తుతం చిన్మయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చిన్మయి గారు, ఈ నృత్య అరంగేట్రం ఎప్పుడు మొదలైంది? సో ఎలా స్టార్ట్ చేశాను అంటే అదొక ఫన్నీ స్టోరీ అండి. యాక్చువల్లీ నాకు 6 ఏళ్ళ వయసు అప్పుడు అమ్మ నాన్న వాళ్ళు వీక్లీ టెంపుల్కి తీసుకెళ్ళేవారు. ఒక వీక్ ఏమో ఆండాల్ కళ్యాణం అని ఒక నృత్య రూపకం, ఒక డాన్స్ బ్యాలే జరుగుతోంది అక్కడ టెంపుల్లో. నేనేమో మామూలుగా 6 ఏళ్ళ వయసు పిల్ల అంటే కొంచెం బోర్ కొడుతుంది, ఆకలేస్తుంది, నస పెడతారు. సో అలానే చేస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళేమో ఆడిటోరియం అక్కడ ప్రోగ్రామ్ దగ్గర దింపేశారు, కూర్చో ఇక్కడ కాసేపు అని. కూర్చున్నాను. ఒక 5 minutes చూశాక అన్నీ మర్చిపోయానండి. ఆకలి లేదు, బోర్ లేదు, అసలు అందులో లీనమైపోయాను అనమాట ఆ డ్యాన్స్లో. ఎందుకంటే అది కూచిపూడిలో ఆల్రెడీ ఇన్హెరెంట్గా ఉండేది ఒక కథన శక్తి, ఒక స్టోరీ టెల్లింగ్ అబిలిటీ ఉంటుంది అందులో. అది నన్ను క్యాప్చర్ చేసేసి మెస్మరైజ్ చేసేసింది. ఆ నెక్స్ట్ వీకే అమ్మ వాళ్ళు నన్ను క్లాసెస్లో చేర్చారు అనమాట. సూపర్. సో అలా స్టార్ట్ అయ్యాను. చాలామంది పిల్లలు ఏంటి, వాళ్ళకి టాలెంట్ ఉండి స్టార్ట్ అవుతారు డ్యాన్స్. నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్లో అస్సలు టాలెంట్ లేదు. అసలు ఎంత దారుణంగా ఉండిందంటే అమ్మేమో మా గురుగారి దగ్గరికి వెళ్ళి అసలు ఏడ్చింది ఒకసారి. దీనికి అసలు డ్యాన్స్ వస్తుందా అండి, మానిపించేయాలా, అసలు ఏంటి ఇంట్రెస్ట్ చూపిస్తోంది కానీ రావట్లేదు అని. అండ్ ఆవిడేమో పేషెంట్గా ఉండమ్మా, కొన్నేళ్ళు అయ్యాక తనకే క్లిక్ అవుతుంది, మీరు చూడండి తను చాలా హార్డ్ వర్క్ చేస్తోంది, పేషెంట్గా ఉండండి అని అన్నారు. సో నిజంగా ఆవిడ చెప్పినట్టు ఒక 5 years బాగా కష్టపడ్డానండి చిన్నప్పుడు. అలా కష్టపడి చాలామంది గురువుల దగ్గర నేర్చుకుని ఎక్కడో క్లిక్ అయింది. అంటే ఆ కళ నాకే పట్టుదలగా, ఒక సంకల్పంగా నేను చేయాల్సిందే అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చి చేశానన్నమాట. సో ముందరే టాలెంట్ ఉండి అలా ఏం స్టార్ట్ అవ్వలేదు నేను. కూచిపూడి మీద మీకు అభీష్టం ఎలా కలిగింది? దీనికి మీకు స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే నాకు ఎప్పుడూ ప్యాషనెట్గా ఉన్న వాళ్ళే అండి. ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తారు, అంటే అందరు చాలా ఆడియన్సెస్ వచ్చేటట్లా చేస్తారు. కానీ కొంతమంది ఏమో చాలా ప్యాషనెట్గా ఒక థీమ్ని కానీ టాపిక్ని కానీ తీసుకుని దాని మీదే కొరియోగ్రాఫ్ చేసి అందులో ఎక్స్పర్ట్స్ అయ్యి అది కమ్యూనికేట్ చేసేటట్లా ప్రదర్శిస్తారనమాట. అలాంటి వాళ్ళు నిజంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ కానీ చేంజ్ కానీ చూపించగలరు. సో అలాంటి వాళ్ళని నేను రోల్ మోడల్స్గా, ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. అలా మీకు బెటర్గా అనిపించి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? పద్మభూషణ్ వెంపేటి చిన్న సత్యం గారు ఉన్నారు. ఆయన స్టార్ట్ చేశారు కదా మన కూచిపూడిని మ్యాస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఓన్లీ ఆ కూచిపూడి గ్రామంలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట ఈ డ్యాన్స్ని. ఆయన కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుని ఇక్కడ ఈ కళావంతుల కమ్యూనిటీ నుంచి, పగటి వేషం, వీటి నుంచి అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుని దాన్ని మ్యాస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తీసుకురావాలని ఆయన దాన్ని రీఇమాజిన్ చేశారనమాట. అండ్ అది ఇప్పుడు ఒక స్టైలే అయిపోయింది, వెంపేటి స్టైల్ అని. ఇప్పుడు మనం కూచిపూడి క్లాసుల్లో చేర్పిద్దామంటే వెంపేటి స్టైల్ ఉంటుంది. సో అలా ఆయన ఒక మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇందులో. అలా అవ్వాలంటే దానికి ఒక విజన్ కావాలండి, నిజంగా ఒక పట్టుదలగా నేను ఏదో ఒకటి మార్చాలి, ఇందులో మార్చి దీన్ని ఫ్యూచర్ విజన్తో చూడాలి అని ఒక. గుడ్. మీ ఇంట్లో ఎవరైనా కూచిపూడి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? నేనే ఫస్ట్ అండి యాక్చువల్లీ. యా, నాకు ఆ అదృష్టం కలిగింది నిజంగా. చిన్నప్పుడే నేను అలా చూసి మా పేరెంట్స్కి టైం ఉండి వాళ్ళు నన్ను క్లాసెస్లో చేర్పించడం అనేది నిజంగా అదృష్టమే. నాకు ఆ గురువులు కూడా అలానే దొరికారు. సో ఇప్పుడు నా తర్వాత వాళ్ళు చాలామంది చేస్తున్నారు ఫ్యామిలీలో, అది నాకు సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మీ ఫ్యామిలీ కూడా కూచిపూడి నేర్చుకుంటున్నారన్నమాట అయితే. యా, నా ఇన్స్పిరేషన్ ఉన్నా లేకపోయినా కూచిపూడి ఇన్స్పిరేషన్ ఉంది.
సో సో అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు కూచిపూడి నేర్చుకోవడానికి? నాన్నగారి పేరు కృష్ణ కిషోర్ బలభద్ర పాత్రిని అండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్లో. అండ్ ఆయన ఆధ్యాత్మిక ఇవి స్టడీస్ కానీ స్పిరిచువాలిటీ కానీ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి Okay. బాగా అలవాటు చేశారనమాట నాకు. అమ్మేమో రాజలక్ష్మి ఆవిడ పేరు. ఆ, చాలా ఇది ఎడ్యుకేషన్లో కానీ సంస్కృతంలో కానీ ఇంకా హిందీ తెలుగు ఈ లాంగ్వేజెస్లో కానీ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అండ్ రైటింగ్ కానీ రీసెర్చ్ కానీ చాలా ఇష్టం అమ్మకి. సో Oh. అలా సాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూచిపూడిలో. సో సాహిత్యం ఇప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా లాంగ్వేజ్ రాదు. అండ్ అమ్మ ఆ సాహిత్యంని తీసుకుని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి నాకు చెప్పగలుగుతుంది. సో అలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇంకా ఎంకరేజ్మెంట్ అంటే ఏం చెప్పాలి, పేరెంట్స్ నుంచి వాళ్ళు అసలు అన్నీ డ్రాప్ చేసి నాకు ప్రోగ్రామ్ ఉన్న ప్రాక్టీసెస్ ఉన్న చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేయటం కానీ గంటలు డ్రైవ్ చేయటము, ఆ మేకప్లు అవన్నీ వేయించుకోవాలి. యూఎస్లో అయితే అన్నీ మేమే చేసుకోవాలి. ఓకే. సో అవి నేర్చుకుని అవి వేసి నాకు ఆ డాన్స్వి చూడటాలు, ఇంకా సెట్టింగ్స్ అవన్నీ డిజైన్ చేయటాలు ఇలా చాలా చేశారండి. వాళ్ళకి ఫస్ట్లో ఇంట్రెస్ట్ లేకపోయినా అలా నాతో పాటు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఓకే. ప్రధాన గురువు ఎవరండి మీకు? ఇంతవరకు ఎంతమంది శిక్షణ ఇచ్చారు? మీకు ఎవరు ఇష్టం? ప్రధాన గురువు అంటే శ్రీమతి మృణాలిని సదానంద గారు. ఆవిడ చాలా గొప్ప డాన్సరు అండ్ సీనియర్ శిష్యురాలు అనమాట వెంపేటి చిన్న సత్యం గారికి. ఓకే. సో ఆవిడ చిన్నప్పుడే అటు యుఎస్కి షిఫ్ట్ అయ్యారు, వర్జీనియాకి. అక్కడ 1996లో కళామండపం అని ఫౌండ్ చేశారనమాట స్కూల్, డ్యాన్స్ స్కూల్, నాన్ ప్రాఫిట్. ఇప్పుడు నేను ఆంటీ అని పిలుస్తాను మృణాలిని గారిని. ఆంటీలో స్పెషల్ ఏంటంటే ఇది వరకు ఎవ్వరు చేయలేదన్నమాట యుఎస్లో. ఇక్కడున్న కళాకారులకి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేయాలి అని వాళ్ళని యుఎస్కి తీసుకురావటం స్టార్ట్ చేశారు ఆంటీ. సో వేరే చాలా స్టైల్స్ ఉంటాయండి కూచిపూడిలో, చాలా బాణీలు ఉంటాయి. సో అన్ని స్టైల్స్ నుంచి ఒక్కొక్క గురువుని ప్రతి ఇయర్ ఎవరినో ఒకరిని తీసుకొచ్చేవారు ఆంటీ. తీసుకొచ్చి వాళ్ళని ఎవరో ఒకరు హోస్ట్ చేపించి ఇలా సమ్మర్ క్యాంప్స్ లాగా చేసి వాళ్ళ చేత ప్రైవేట్ లెసన్స్ తీసుకుని, ఆవిడ మాత్రం ఒక్క సెంట్ కూడా తీసుకోలేదు మా నుంచి. ఫీజు ఒక్క సెంట్ కూడా తీసుకోలేదు. ఏ ఫీజు తీసుకున్నా వాళ్ళకి పొందేటట్లా చేశారనమాట. సో అది ఆవిడ గొప్పతనం. దాన్ని చూసి నాకు ఎంతోమంది గొప్ప వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. సో ఇప్పుడు పసుమర్తి విఠల్ గారు ఉన్నారు, ఆయన ఒరిజినల్ కూచిపూడి గ్రామం నుంచి ఆయన డాన్సర్ అనమాట. ఇంకా డాక్టర్ సత్యప్రియ రమణ ఉంటారు, ఆవిడ చాలా సీనియర్ డిసైపుల్ వెంపేటి గారికి. అండ్ బాలకొండలరావు గారు ఉన్నారు, ఆవిడ కూడా చాలాసార్లు వచ్చారనమాట మా స్కూల్కి. ఇలా ఎంతోమంది పెద్ద గొప్ప వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఆర్ట్ని వాళ్ళ టీచింగ్ స్టైల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట ఆంటీ మాకు. ఓకే. మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారా వచ్చి ఇలా నేర్చుకోవడం, లేకపోతే అమెరికన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారా? చాలా ఇంట్రెస్టే ఉంటుందండి. ఎక్కువ మన వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన వాళ్ళంటే మన ఇండియన్సే. ఓకే. ఇప్పుడు అగైన్ ఆంటీ గురించి చెప్తాను కొంచెం. ఆవిడ గ్రేట్నెస్ ఏంటంటే మళ్ళీ అన్ని కమ్యూనిటీస్ నుంచి ఎలాగో అలా అందరు పార్టిసిపేషన్ కావాలని చాలా పెద్ద ప్రొడక్షన్స్, నృత్య నాటకాలు అన్నీ ప్రదర్శించేవారు అనమాట. అందులో ఒక్క కూచిపూడియే కాకుండా కొంతమంది కథక్ డాన్సర్స్, కొంతమంది మోహినియాట్టం డాన్సర్స్, ఒడిస్సీ డాన్సర్స్, ఇలా అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద నృత్య నాటకంగా చేసేవారనమాట. సో అలా కూడా మాకు వేరే డ్యాన్స్ స్టైల్స్కి ఫార్మ్స్కి ఇంట్రడక్షన్ అయింది. వేరే కమ్యూనిటీస్ కూడా అందరం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు నాన్ ఇండియన్స్ అంటే థియేటర్స్లో పనిచేసే వాళ్ళు అండ్ థియేటర్ ఓనర్స్, ఆర్టిస్టిక్ డైరెక్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ అక్కడ వాళ్ళే, అమెరికన్సే. వాళ్ళకి ఇలాంటి ప్రొడక్షన్స్ చూసి ఎంత గ్రాండ్గా ఉంటుందంటే వాళ్ళకే క్యూరియాసిటీ వస్తుందన్నమాట. అసలు ఏం చేస్తున్నారు ఇంత గ్రాండ్ స్కేల్లో అని వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చేటట్లా చేసేవారు ఆంటీ. సో అలా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేటట్లా జరిగింది.
మీరు కూచిపూడిలో డిగ్రీలు ఏమైనా చేశారా? రీసెంట్గా నా మాస్టర్స్ కంప్లీట్ చేశానండి కూచిపూడిలో. ఓకే. అది కూడా యుఎస్లోనే, ఆర్యా యూనివర్సిటీ అని, అక్కడ యుఎస్లో యుఎస్ అక్రెడిట్ అయిన కాలేజ్ ఉందన్నమాట. ఫ్యాకల్టీ అందరేమో ఇక్కడ ఇండియా వాళ్ళు. సో ఓకే. అక్కడే నా మేజర్ అడ్వైజర్ డాక్టర్ యశోదా ఠాకూర్ గారు నాకు అడ్వైజ్ చేసి ఆ ప్రోగ్రాంలో చాలా మటుకు థియరీ అండ్ హిస్టరీ నేర్చుకున్నాను. ఓకే. ఈ డ్యాన్స్ థియరీ కానీ కూచిపూడి థియరీ కానీ మన శాస్త్రీయ ప్రకారం ఎలా చెప్పారు ఈ డ్యాన్స్ గురించి అండ్ నాటకాల గురించి అండ్ మన అసలు క్లాసికల్ డ్యాన్స్ అనేది ఆరిజిన్స్ ఎలా వచ్చాయి, ఎలా ఇవాల్వ్ అయింది, టైం లైన్ అంతా అలా చెప్పారనమాట. యుఎస్లో మాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఉండదు అండ్ నేర్చుకోవటానికి టైం కూడా ఉండదు, ఎక్కువ ఫోకస్ ప్రాక్టికల్ మీద ఉంటుంది. సో అలా నేర్చుకునేసరికి ఇంకా నా ప్రాక్టీస్, నా ఆర్ట్ చాలా డెవలప్ అయిందనమాట. ఓకే. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏంటి? నేను హైదరాబాద్లోనే పుట్టాను, బట్ నాకు 2 ఏళ్ళప్పుడే షిఫ్ట్ అయ్యాను అనమాట. 2 years అప్పుడే. అంటే ఇండియాని కంప్లీట్గా మీరు మీకు గుర్తు కూడా లేదు? గుర్తు లేదు, చిన్న ఏజ్ లోనే వెళ్ళిపోయారు. ఓకే. పేరెంట్స్ ఎవ్రీ సమ్మర్ తీసుకొచ్చేవాళ్ళు చిన్నప్పుడు ఇండియాకి. ఓకే. ఎలాగైనా అలా టచ్ పోకూడదు, మన సంస్కారాలు అవన్నీ నేర్చుకోవాలని ప్రతి సమ్మర్ తీసుకొచ్చేవారు. అండ్ అలా తెలుగు కొంచెం అలవాటైంది. అమ్మ చాలా ఎంకరేజ్ చేసింది తెలుగు. ఎలాగో అలా నేర్చుకోవాల్సిందే. నాకు ఇప్పుడు చదవటం కూడా వచ్చు, స్లోగా చదువుతాను కానీ చదవటం వచ్చు. సో అలా ఎంకరేజ్ చేసి అలా దగ్గరుండి నేర్పించినందుకు నాకు ఇంతవరకు వచ్చింది, ఈ కొంచెం అన్నా వచ్చింది. ఓకే. సో మీరు అమెరికాకి 2 years అప్పుడే వెళ్ళిపోయారు. సో మీ స్టడీస్ ఏంటి, అక్కడ ఎలా చదివారు? ఇప్పుడు మీరు ఎంతవరకు స్టడీస్ కంప్లీట్ చేశారు? స్టడీస్ అన్నీ అక్కడే అయ్యాయండి. అక్కడ ఇక్కడ లాగా ఒకే సెకండరీ స్కూల్ లాగా ఉండదు. మిడిల్ స్కూల్, హై స్కూల్ సెపరేట్ ఉంటాయి అన్నమాట. ఓకే. హై స్కూల్ నేను అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ హై స్కూల్లో చదువుకున్నాను. అది అప్పట్లో అయితే యుఎస్లోనే నెంబర్ 1 హై స్కూల్ ఉండేది. సో కాంపిటీషన్ ఏమో చాలా ఎక్కువ ఉండేది. మాకు అక్కడ అలవాటు కూడా ఉండదు అనమాట, స్టడీస్లో అంత కాంపిటీషన్ ఇక్కడ ఉన్నంత అలవాటు ఉండదు మాకు. ఓకే. సో హై స్కూల్ టైంలో నాకు ఆ స్ట్రెస్ ఎలా డీల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అని అనుకున్నప్పుడే నాకు ఈ డ్యాన్స్ వచ్చిందనమాట. సో అప్పుడే నేను ఎక్కువ డ్యాన్స్ ప్రాక్టీస్లకి వెళ్ళి ఎక్కువ ఎగ్జామ్ తర్వాత డ్యాన్స్, ఎగ్జామ్ ముందర ఒక డ్యాన్స్ అలా చేసేదాన్ని అనమాట. స్ట్రెస్ బస్టర్ లాగా. మా గురువు కూడా అదే చెప్పేవారు, ఎందుకంటే చాలా మంది మానేసేవాళ్ళు హై స్కూల్కి వచ్చేసరికి. చాలా మంది ఇంకా మానేసేవాళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేక. కానీ ఆవిడే చెప్పేవారు, ఇప్పుడు మీకు తినడానికి టైం ఉంటుందమ్మా, పడుకోవడానికి టైం ఉంటుంది, టీవీ చూడటానికి టైం ఉంటుంది, డాన్స్ చేయడానికి టైం ఉండదా అని చక్కగా చెప్పేవారు. అండ్ అది నాకు చాలా సింక్ ఇన్ అయ్యి నేను చేసేదాన్ని అనమాట హై స్కూల్లో. దాని తర్వాత డిగ్రీ మామూలు సైన్సెస్లో చేశాను. మాస్టర్స్ నాకు డబుల్ మాస్టర్స్ అండి, పబ్లిక్ పాలసీలో కార్నెగీ మెలన్ యూనివర్సిటీ నుంచి చేశాను. ఓకే. చిన్మయి గారు ఓన్లీ కూచిపూడియేనా, లేకపోతే మీరు అక్కడ జాబ్ ఏమైనా చేస్తున్నారా? నా డ్రీమ్ అండి ఓన్లీ కూచిపూడి చేయటము. ఏదో ఒక రోజు పక్క నేను అలానే చేస్తాను, ఫుల్ టైం కూచిపూడియే చేస్తాను. ప్రస్తుతానికైతే జాబ్ చేస్తున్నాను. ఓకే. ఐబిఎంలో స్ట్రాటజీ కన్సల్టెంట్ లా చేస్తున్నాను. అండ్ పబ్లిక్ పాలసీ డిగ్రీ చేశానని చెప్పాను కదండి, సో గవర్నమెంట్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఓకే. సో అలా కూడా యాక్చువల్లీ ఆర్ట్స్ మేనేజ్మెంట్ సైడ్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడు మన ఆర్ట్స్ ఫండింగ్ కానీ, ఈ కళాకారుల్ని పోషించడం కానీ, ఈ ఇష్యూస్ అన్నీ పబ్లిక్ పాలసీ ఇష్యూసే అవి. ఓకే. సో గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఆ పాలసీ యాంగిల్ కూడా తీసుకొద్దామని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే. అంటే మీరు ఫ్రీ టైంలో కూచిపూడి నేర్పించడం పిల్లలకి అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఓకే, వెరీ గ్రేట్. అవునండి, ఎందుకంటే నేను చెప్పాను కదా, నా ఆ విజన్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఎలాగో అలా దీన్ని కంటిన్యూ చేయాలి, ఈ ఆర్ట్ ఎక్కడ మర్చిపోకూడదు ఎవ్వరు అని వాళ్ళ ఆ విజన్ తీసుకొని స్టార్ట్ చేశారనమాట. సో నేను కూడా ఎలాగో అలా కంటిన్యూ చేయాలని, ఇప్పుడు మేము న్యూయార్క్ సిటీలో ఉంటున్నాము. సో న్యూయార్క్ సిటీలో స్టోరీ టెల్లింగ్ విత్ మూవ్మెంట్ అని ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అక్కడ
ఇప్పుడు అక్కడ పిల్లలకి కూచిపూడి అంటేనే కూడా అంత ఐడియా ఉండదు. అవును. సో స్టోరీ టెల్లింగ్ అని చెప్తే వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇలా ప్రెజెంటేషన్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకి వర్క్ ప్లేస్లో కార్పొరేట్ ఎన్వైరన్మెంట్స్లో కూడా ఆ మాట తీరు, ఎక్స్ప్రెషన్ అవన్నీ నేర్చుకోగలము అని అలా చెప్తే కొంచెం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారనమాట. ఓకే. చిన్మయి గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? ఇది కూడా యాక్చువల్లీ టఫ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే నేను ఎప్పుడు అలా లెక్క పెట్టలేదు ఇన్ని అని. నేను ఇలా పెరిగేటప్పుడు అంతా ఆల్మోస్ట్ 5-6 పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని పర్ ఇయర్. కోవిడ్ టైంలో అవన్నీ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కాకుండా వీడియో ఆన్లైన్ పర్ఫార్మెన్సెస్గా మారాయి. సో అప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాం అనమాట, జస్ట్ ఆన్లైన్ ఫార్మాట్లో. ఓకే. అండ్ కోవిడ్ అయిపోయాక నేను ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. అప్పుడు కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ గ్యాప్ వచ్చింది, కానీ పర్ఫామ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట, ఇంటిమేట్ గ్రూప్ సెట్టింగ్స్ కానీ ఇంకా షో కేసెస్ కానీ. సో అలా ఇస్తూనే ఉన్నాను అనమాట. ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు మీరు? చాలా మటుకు టెంపుల్స్లో కానీ, మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ కానీ, చిన్మయ మిషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ చాలా మటుకు సపోర్ట్ చేసి, స్పాన్సర్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారండి. నేనైతే ఇప్పుడు నుంచి థియేటర్ సైడ్ కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫండింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గవర్నమెంట్ ఫండింగ్ అంతా అటువైపే ఉంటుంది. టెంపుల్స్కి, నాన్ ప్రాఫిట్స్కి అంత గవర్నమెంట్ ఫండింగ్ రాదు. సో మన కూచిపూడి అందరికీ తెలియాలి, ఇలా ఇండియన్ కాని వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకున్నానంటే అలా థియేటర్ వైపు కూడా కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్. మరి అమెరికాలో మన కళపైన ఎలాంటి ఒక అభిప్రాయం ఉంది? తెలుసుకునే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉందండి. ఓకే. చాలా రెస్పెక్ట్, చాలా క్యూరియాసిటీ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ ఒక మార్కెటింగ్ ప్రాబ్లం ఉందండి. మనం ఎప్పుడు టెంపుల్స్లోనే ఇండియన్ ఆడియన్సెస్కే చేస్తూ ఉండగా ఆ ఆర్ట్ మాత్రం స్ప్రెడ్ అవ్వటానికి అంత వీలు అవ్వట్లేదు. సో ఆ ఆర్ట్ని అందరికీ తెలియాలి అంటే కొంచెం వైడర్ ఆడియన్సెస్కి రిలేటబుల్గా చేసేటట్లా స్టోరీస్ ప్రదర్శించాలి. అంటే ఒక అడ్వర్టైజ్ లాగా? అడ్వర్టైజ్ కూడా కాదండి, వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్లా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను మొన్న ఒకటి కొరియోగ్రాఫ్ చేశానండి, గంగాదేవి మీద. అది మామూలుగా మనము ఇప్పుడు కూచిపూడిలో చేస్తే ఈ భగీరథుడు ఆ స్టోరీ వస్తుంది కదా, భగీరథుడు ఎట్లా గంగాదేవిని తీసుకొచ్చారు భూమికి అని. అలా కాకుండా ఇప్పుడు ఈ పొల్యూషన్ ఇలాంటి ఇష్యూస్ అడ్రస్ చేయడానికి ఆ గంగాదేవిని చూపించి, ఇలా అందరం పొల్యూట్ చేస్తున్నాము, ఆవిడకి ఇబ్బంది కలుగుతోంది, ప్లీజ్ ఆపండి అనే ఒక పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ లాగా అలా కొరియోగ్రాఫ్ చేశాను. సైంటిఫిక్ లాగా, అంటే అమెరికన్స్ కి అర్థమయ్యేలాగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఎమోషనల్ కనెక్షన్ అనేది యూనివర్సల్ అన్నమాట, దానికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. అవును. సో మన ఆ అభినయ వాడి ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎలాగో స్టార్ట్ చేయగలుగుతామో అప్పుడే వైడర్ ఆడియన్సెస్ కి చేయాలి అన్నమాట. మన సంస్కృతిని అమెరికన్స్ కి అర్థమయ్యేలాగా చెప్పాలి, అంతే. కొంచెం ఏమంటారు, స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఇప్పటి వరకు బాగా పేరు తీసుకొచ్చిన ప్రదర్శన ఏంటి, మీకు గుర్తుండిపోయింది బాగా? బుద్ధం శరణం గచ్చామి అని ఒక పెద్ద నృత్య నాటకం ప్రదర్శించాము కెనడీ సెంటర్లో. కెనడీ సెంటర్ అంటే యుఎస్లో ఒక చాలా పెద్ద వెన్యూ అండి, ఆల్మోస్ట్ ఇప్పుడు రవీంద్ర భారతి లెవెల్ అనుకోండి. అక్కడ చాలా పెద్ద వెన్యూ. సో అక్కడ గ్రాండ్ స్కేల్లో చేశారు ఆంటీ, ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి పెద్ద నృత్య నాటకం. అందులో బుద్ధుడిది స్టోరీ చెప్పటానికి ఆయన ఒక బిలీఫ్ ఉంటుంది, ఆయన కూడా ఒక విష్ణు అవతారమే అని. ఆ స్టోరీ తీసుకుని చెప్పారనమాట ఆంటీ. అందులో నేను లక్ష్మీదేవిగా వేసాను, మెయిన్ ఫస్ట్ ఓపెనింగ్ సీనే అది. ఓకే. ఆంటీ ఏమో ఆ ద్వారాలు ఓపెన్ అవుతాయి కదమ్మా, అవి ఓపెన్ అయిన వెంటనే చప్పట్లు కొట్టాలి అందరూ, అలా అంత లక్ష్మీదేవిలా కనిపించాలి నువ్వు స్టేజ్ మీద అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. నేనేమో చాలా రోజులు ప్రాక్టీస్ చేసి, అబ్బా ఎలా వస్తుంది ఇలా, నేను లక్ష్మీదేవిని కాను కదా అని అనుకునేదాన్ని. నిజంగానే ఆ రోజు ఇలా డోర్స్ ఓపెన్ అయ్యాయి, చప్పట్లు మొదలయ్యాయి అనమాట. సో మృణాలి గారి గ్రేట్నెస్ ఏంటంటే ఇలా
ఎవరిలో స్ట్రెంగ్త్ ఏది ఉందో అది హైలైట్ చేయటం అనమాట. కొంతమందికి ఫిజికల్ స్ట్రెంగ్త్, కొంతమందికి ఎక్స్ప్రెషన్స్లో స్ట్రెంగ్త్, అందరికి యూనిక్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి కదా. అందరినీ సేమ్గా ప్రదర్శించటం కన్నా ఎవరెవరి స్ట్రెంగ్త్ని బట్టి అలా ప్రజెంట్ చేస్తారనమాట ఆవిడ. మీరు ఇలా స్టేజ్ షోస్ ఇస్తూ ఉంటారు కదా, మరి ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని ప్రశంసించారా, మెచ్చుకున్నారా? ఉన్నారండి. అంటే మేము తానా తెలుగు అసోసియేషన్కి మళ్ళీ ఒక పెద్ద డ్యాన్స్ డ్రామా వేసాము. అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ, బాలీవుడ్ వాళ్ళు, ఇంకా అదే టాలీవుడ్, మన తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు అంటే ఇవి వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఫిల్మ్ డాన్సెస్ వేసారనమాట. మాదేమో ఇన్వకేటరీ ఐటమ్ లాగా ఒకటి స్వాగతం తానాకు అని మళ్ళీ ఒక డాన్స్ బ్యాలే లాగా చేసామన్నమాట. ఓకే, ఫిల్మ్ డాన్సెస్కి అందరు మెచ్చుకున్నారు. దీనికి మాత్రం వచ్చిన అటెన్షన్, గ్లామర్, పబ్లిసిటీ వాటికి అంత రాలేదు. ఎందుకంటే ఇది కొత్త, ఫెమిలియారిటీ అంత లేదు అక్కడ. అరే ఇంత చేయొచ్చా, ఇంత కమ్యూనికేట్ చేయొచ్చా డ్యాన్స్ ద్వారా అని చూపించడం అనేది చాలా కొత్త అనిపించేది ఆ టైంలో. సో అలా మెచ్చుకునేవారు ఉన్నారు. ఒక్కసారి అయితే మామూలు వాళ్ళు సెలబ్రిటీస్ ఏం కాదు, కానీ నాకు ఇది బాగా గుర్తుంది. ఒక ఆవిడ వచ్చి కంట్లో నీరు పెట్టుకుని, అమ్మ నేను ఆ రోజు లలితాదేవిగా వేశాను, అమ్మ నాకు స్టేజ్ మీద నిజంగా లలితాదేవిలానే అనిపించింది, నువ్వు అలా వేస్తూ ఉంటే నాకు కంట్లో నీరు కూడా వచ్చేసాయి, ఆ భక్తి కలిగి ఆవిడకి నిజంగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో అలాంటివి మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. సో అలా రికగ్నిషన్ కూడా వస్తుందండి. కూచిపూడిలో మీరు సాధించిన విజయాలు అంటే మీరేం చెప్తారు? ఇంకా చాలా సాధించాలి అని చెప్తాను. ఓకే, ఇది వరకు సాధించినవి అంటే ఫస్ట్ నా మాస్టర్స్ థీసిస్ అండ్ కొరియోగ్రఫీకి నాకు చాలా ఇది ఉండండి, ఒక ప్రైడ్ ఉందండి. నా మాస్టర్స్ థీసిస్ ఏంటంటే కూచిపూడి ఎలా సోషల్ జస్టిస్కి కూచిపూడి ఎలా వాడగలము, ఎలా ప్రదర్శించగలము అని ఒక థీసిస్ మొత్తం రాశాను. అది ప్రజెంట్ చేసి డిఫెండ్ చేశాను అనమాట. మీరే థీసిస్ రాశారా? నేనే థీసిస్ రాశాను. రీసెర్చ్ అంతా చేసి చాలా మందితో మాట్లాడి, ఇప్పుడు భరతనాట్యం వాళ్ళు చేస్తారండి యాక్చువల్లీ ఇలాంటి డాన్సులు అవన్నీ సోషల్ జస్టిస్ థీమ్స్ తీసుకుని, కానీ ఎందుకో కూచిపూడిలో అంత క్లిక్ అవ్వలేదు. బట్ నిజం చెప్పాలంటే కూచిపూడిలోనే ఆ కథన శక్తి ఉంది, ఆడియన్సెస్ని క్యాప్చర్ చేసేటట్లా అభినయం ఉంటుంది, వాచికాభినయం కూడా ఉంటుంది, డైలాగ్ కూడా ఉంటుంది అందులో. సో అవన్నీ ఉండేసరికి ఇట్స్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది ఇలాంటి థీమ్స్, టాపిక్స్ తీసుకోవడానికి. సో దాని మీద రీసెర్చ్ చేశాను. అది చాలా యూనిక్ రీసెర్చ్ అనమాట, ఇంకెవ్వరు ఇది వరకు చేయలేదు. సో అది ఇంకా కంటిన్యూ అవుతోంది. అది ఎలాగైనా పబ్లిష్ చేయగలిగితే అదే ఒక గొప్ప విజయం అనుకుంటాను. ఇంకా చాలా చేయాలండి. ఇప్పుడు అది ఇవన్నీ ఇంకా విజయించాను అని అనుకుంటే ఇంకా ఎప్పుడు ఏమీ అచీవ్ చేయగలను. మరి మీరు ఈ విద్యని అందరికీ నేర్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మీరు నేర్పించడం అందులో ఒక ఆస్పెక్ట్ అండి. డెఫినెట్గా క్లాసులు తీసుకుంటాను, పిల్లలకి నేర్పిస్తాను. కానీ వాళ్ళకి నేను ఇప్పుడు కూచిపూడి నేర్చుకుంటే నాకేంటి అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేటట్లా చేద్దామని ట్రై చేస్తున్నానండి. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు కూచిపూడి ఇంకా నేను మొత్తం నేర్చేసుకున్నాను, అంతా అయిపోయింది అనే ఫీలింగ్ ఎప్పుడు రాకూడదు అని నేను గట్టిగా అనుకున్నాను. సో ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. కొత్త ఇన్నోవేటివ్గా కొరియోగ్రఫీస్ క్రియేటివ్గా ఆలోచించి అందరికీ కనెక్ట్ అయ్యేటట్లా రిలేటబుల్ థీమ్స్ తీసుకుని కొరియోగ్రాఫ్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఓకే, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అండ్ మీ హస్బెండ్ మీకు ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నారు అది చెప్తారా? మా హస్బెండ్, తన పేరు సాయి సుమన్, ఆయన అసలు సపోర్టివ్ అంటేనే మా హస్బెండ్ అని అనుకోవాలి. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. తను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నిజంగా అందరు ఆడవాళ్ళకి అలాంటి సపోర్టివ్ హస్బెండ్స్ ఉంటే అసలు ఎంతో మంది కళాకారులు ఉంటారు నిజంగానే. సో ఆయన చాలా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. హస్బెండ్ సపోర్ట్ ఉంటే నాట్ ఓన్లీ కళారంగంలోనే కాదు ఏ ఫీల్డ్లోనైనా కూడా అమ్మాయిలు దూసుకెళ్తారు, ఇది తెలిసిన విషయమే. సో మీ హస్బెండ్ ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. తప్పకుండా, అవును, నిజమే. థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్ గారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.
థ్యాంక్ యూ అండి. నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమంలో చిన్న విరామం. నింగి నేల నాదే కార్యక్రమంలో మరో చిన్న విరామం.